శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఆగస్టు నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ఈ రాశి వారికి ప్రధానంగా రాశి అందే శని సంచారం కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం కానీ, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనాలు చేసుకోవడం చాలా అత్యంత అవసరం. అవకాశం ఉంటే ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం నల్ల నువ్వులు దానం చేయడం, నువ్వుల నూనె ఈశ్వరాలయంలో ఇవ్వడం దీపారాధన నిమిత్తమై ఇట్లాంటి చేయడం వల్ల శని యొక్క ప్రభావాలు తగ్గి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. మిగతా విషయాలన్నీ కూడా చూస్తే ఆర్థికపరమైనటువంటి విషయంలో కూడా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి ఆర్థికమైనటువంటి లాభదాయకమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ రాశి వారికి పంచమంలో ఈ రాశి అధిపతి అయినటువంటి తరువాత రాశి నుంచి 10వ స్థానాధిపతి అయినటువంటి గురుడు పంచమంలో ఉచ్చస్థానంలో ఉండడం ద్వారా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి వృత్తి విషయాలకు సంబంధించిన విషయంలో మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఉన్నత ఉద్యోగాలకి అవకాశం. అంతేకాకుండా ఉన్నతమైనటువంటి విద్యలు, విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు, వీటన్నింటికీ కూడా మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. విదేశాలలో జీవనానికి కానీ, విదేశానికి సంబంధించిన ప్రయాణాలకు కానీ, విదేశాల్లో చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, విదేశాల్లో చేసేటటువంటి వ్యాపారాలకు కానీ, వీటన్నింటికీ కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. ఈ మాసం అంతా కూడా మీరు మంచి ప్రయత్నాలకి ముందుకెళ్ళొచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఈ నెల 18వ తేదీ నుంచి రవి సంచారం అనుకూలమైనటువంటి సంచారంగా, అంటే షష్ఠభావంలో రాశి నుంచి 6వ స్థానంలో రవి సంచారం కలుగుతుంది. ఈ 18వ తేదీ నుంచి శత్రు సంబంధమైన విషయాలు కానీ, అప్పులకు సంబంధించిన రుణాలకు సంబంధించిన విషయంలో కానీ, చేసేటటువంటి పనులకు సంబంధించిన విషయంలో కానీ అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలకి, అంటే మంచి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులకి అవకాశం ఉండేటటువంటి సంచారం రవి సంచారం. కాకపోతే శుక్ర సంచారం మాత్రం అంత అనుకూలంగా లేదు. కాబట్టి సప్తమంలోనే శుక్ర సంచారం కాబట్టి ఈ శుక్రుడికి అది వేధస్థానంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. వేధస్థానంలో శుక్ర సంచారం కాబట్టి వివాహ ప్రయత్నాలైనా ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి ఎదుర్కొనేటటువంటి సమయం కనిపిస్తే గనక లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం ద్వారా ఆ వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శుక్రవారం అమ్మవారి దర్శనం, ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. వీరు అంటే ఈ మీనరాశి వారు ప్రధానంగా ఆంజనేయ స్వామికి, లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు శనివారం రోజు, అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనాలు శుక్రవారం రోజు చేసుకోవడం ద్వారా మిగతా అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి ఏదైనా అనారోగ్య సంబంధమైనటువంటి విషయాల నుంచి కూడా అధిగమించేటటువంటి పరిస్థితి, చక్కటి ఆరోగ్యాన్ని పొందుతూ చేసేటటువంటి పనుల్లో చక్కటి ఫలితాలు పొందుతూ మిగతా విషయాలన్నీ కూడా దీనికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలను పొందుతూ ఉండాలని చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఇవన్నీ ఫలితాలు మంచి ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఆగస్టు నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి కుజుడు వేధస్థానంలో, అంటే ద్వితీయ స్థానంలో వేధస్థానంలో ఉన్నటువంటి పరిస్థితిలో కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా
అనవసరమైనటువంటి పనులు చేస్తూ పేరు ప్రఖ్యాతులకు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు అవసరం. ఈ రాశి వారికి చతుర్థంలో గురుడు ఉచ్చస్థానంలో ఉన్నటువంటి పరిస్థితిగా దైవికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం, ఇంకా విశేషమైనటువంటి దివ్య క్షేత్రాల సందర్శనం, ఇట్లాంటివన్నీ కూడా అవకాశం ఉంటాయి. విద్య విషయానికి వస్తే ఉన్నత విద్యల వాళ్ళు కాస్త జాగ్రత్తలు అవసరం. కొన్ని పనులు నిదానంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరికి ఏలినాటి శని ప్రభావంగా కాస్త చేసేటటువంటి పనులలో నిదానంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. విదేశానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త అనుకూలంగా ఉంటుంది. విదేశ సంబంధమైనటువంటి పనులలో లాభదాయకమైనటువంటి పరిస్థితి, అనుకూలంగానే ఉండేటటువంటి పరిస్థితి. ఉన్నత విద్యల వరకు బేసిక్ స్టడీస్ అంటే ప్రాథమిక విద్య వాళ్ళకి కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. కాస్త శ్రద్ధ వహించాలి. బద్ధకాన్ని పక్కకు పెట్టి కాస్త ఎక్కువ దృష్టి పెట్టి పరిశ్రమ ఎక్కువ చేసి, అంటే హార్డ్ వర్క్ చేస్తే తప్ప ఈ నెలలో కొన్ని పనులు అయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి విద్యార్థులందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా, ప్రతినిత్యం కూడా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం ద్వారా కానీ వినడం ద్వారా కానీ చేస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం. ఇంకా ఉద్యోగ వ్యాపార విషయాలలో ఆలోచన చేస్తే ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితినే కొనసాగిస్తూ ఉద్యోగం వాళ్ళు వేరే ప్రయత్నం చేయకుండా, అంటే కొత్త ఉద్యోగం గురించి ప్రయత్నం చేయడం, ఉన్నతమైనటువంటి ఉద్యోగం గురించి ప్రయత్నాలు కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఉన్నటువంటి స్థితిలోనే కొనసాగుతూ జాగ్రత్తగా పై వాళ్లతో, అంటే పై అధికారులతో కానీ తోటి ఉద్యోగులతో కానీ క్రింద స్థాయి ఉద్యోగులతో కానీ అనవసరమైనటువంటి వాగ్వాదాలు పెట్టకుండా జాగ్రత్తగా ఓపికగా నిదానంగా చేసేటటువంటి పనుల్లోనే కొనసాగితే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా వివాహ ప్రయత్నాలు ఈ నెల కాకుండా, అంటే మేషరాశి వారు ఆగస్టు నెల తరువాత నుంచి వివాహ ప్రయత్నాలు చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వివాహ సంబంధమైనటువంటి కారక గ్రహాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకవేళ ప్రయత్నం చేయాల్సి వస్తే గనక ప్రతినిత్యం కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి 6వ తేదీ నుంచి కాస్త అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని చిన్న చిన్న విషయాలలో కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశికి అంటే మేషరాశికి సంబంధించినటువంటి జాతకులందరూ కూడా ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఈ మేషరాశి యందు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాసమంతా కూడా శివ పరివారం ఉన్నటువంటి ఆలయ దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, శివుడు, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, ఈ దేవతలందరూ ఉన్నటువంటి ఆలయ సందర్శనం చేసుకోవడం అత్యంత అవసరం. కాబట్టి అందరూ కూడా మేషరాశి వాళ్ళందరూ ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయం, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా, ఇవన్నీ కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతినిత్యం కూడా పారాయణ చేయడం ద్వారా చేసేటటువంటి పనులలో ఏదైనా ఇబ్బంది వచ్చినా అధిగమించేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అవసరమైనటువంటి విషయాలలో మాత్రమే చొరవ తీసుకుంటూ అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు పడుతూ అనవసరమైనటువంటి ఎట్లా అంటే వివాదాలకు వెళ్లకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయడమే
ఈ రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఉంది కాబట్టి జాగ్రత్తలు అవసరం. అందరూ కూడా చక్కగా సుఖంగా ఉంటూ ధర్మార్గంలో నడుస్తూ మంచి ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.